కానీ 45 లక్షలు ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి సమస్య అయితేనేమి, అన్నదానం అయితేనేమి, లేకపోతే తర్వాత భక్తులు పండుకోవడానికి షెడ్లు అయితేనేమి, తర్వాత క్యూ లైన్స్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, అన్ని విధాలుగా రకరకాల అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు ఆయన్ని ఇక్కడ నుంచి నిధుల నుంచి తొలగించడం వల్ల మాకు బాధగా అనిపించి మేము ఏంది ఇట్లా జరిగిందనికేసి మేము అందరం పిలిపించి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మాకు బాధగా. కరెక్ట్ 9 నెలలని ఈ డెవలప్మెంట్ చేసినాడు ఆయన. 9 నెలలు వచ్చి శ్రావణ మాసం అయిపోయినాక వచ్చినాడు. శ్రావణ మాసం 3వ వారం అయిపోయే లోపల మళ్ళీ ఇక్కడ నిధుల నుంచి తప్పించారు. కానీ గత వాళ్ళకి నాయకుల వల్ల పడడం లేదు ఏమో, కానీ ఇక్కడ నుంచి అయితే తొలగించినారు. కారణం ఏమంటే ఇక్కడ అర్చకులకి రూపాయి లేకున్నట్ల వచ్చి ఆల్రెడీ కమిషనర్ గారు ఆర్డర్ వల్ల ఇక్కడున్న అసిస్టెంట్ కమిషనర్ యువ గారు విజయరాజు వల్ల ₹1 లేకున్నట్లు ఎక్కడిదెక్కడ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి టెంపుల్స్ అని సీసీ కెమెరాలు పెట్టి ₹1 తీసుకున్నది లేదు. మీకు జీతాలు ఒక్కొక్కరికి 1,00,000, 1,50,000, 90,000, 80,000 ఉన్నా కూడా ఈ శ్రావణ మాసం మాత్రం స్వామివారి అర్చకులు ₹1-2 కోట్ల దంగలిచ్చినారు. దాన్ని ఈ ఈవో గారు బ్రేక్ వేసినాడు. బ్రేక్ వేసిన వల్ల వీళ్ళకి కడుపు మంట వచ్చి ఎవరినో ఒకరు నాయకుల దగ్గర పోయి అంత ఇంత లెక్క ఇచ్చి ఇక్కడి నుంచి ఆయన తొలగించినారు. తొలగించిన వేళ్ళలో మాకు బాధ అనిపించి 3 ఊర్ల నాయకులు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాకు మేడిపల్లి విజయరాజు గారే కావాలి, మా డెవలప్మెంట్ ఉరికిందిరేణు స్వామి డెవలప్మెంట్ ఇంక ఎంతో చేయాలని ఉంది, చేస్తాడని మాకు ఆశతాన్ని మేము ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నాం. నా పేరు ఉరుకుంద విలేజ్ పురుగోడప్ప. ఇక్కడ దేవాలయం అర్చకుడు చనిపోయినందువల్ల ఈవో గారు ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పి అంటున్నారు. మరి అర్చకకి ఈ ఈవో గారికి అసలు సంబంధమే లేదు. ఆయన ఓన్లీ కుటుంబ సమస్య వల్ల ఆయన చనిపోయినాడు. కానీ ఈ గుడికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఈవో సంబంధించిన గారిది అయితే కాదు. ఈ స్వామి వాళ్ళు ఏం చేసినారంటే ఈ స్వామిని చనిపోయిన స్వామిని పూజన స్వామిని అడ్డుపెట్టుకొని రకరకాల ప్రయోగాలు చేసి విజయరాజు గారిని తొలగించడం జరిగింది. మీ పేరు? నా పేరు కురుగోడు, ఉరుకుంద విలేజ్, ఎక్స్-ఎంపీటీసీ గారు. ఎప్పుడు లేకుండా గత 8 నెలల్లోనే మన మేడిపల్లి విజయ సార్ వారు ఈవో సార్ వారు చాలా డెవలప్ చేసినారు. చాలా అంటే చాలా సంతోషపడ్డాం మేము. 3 గ్రామాల వాళ్ళు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఇలాంటి ఈవో ఎప్పుడు నాకు 32 సంవత్సరాలు కూడా ఎప్పుడు చూడలే ఇలాంటి డెవలప్మెంట్. అన్నదానంలో కానివ్వండి, గుడి డెవలప్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి ముందుండి చాలా పనులు ఇవి కూడా ఈ డబ్బు భక్తాదులు అందరూ విరాళాలతో ఇచ్చిన డబ్బులతోనే డెవలప్ చేస్తున్నాడు. కానీ చాలా ఇలాంటి ఈవో సార్ని తొలగించడం చాలా దారుణము. కాబట్టి మాకు అదే ఈవో సార్ మేడేపల్లి విజయ ఈవో సార్ కావాలని మరి చైర్మన్ సార్ కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే దాదాపుగా నాకు పుట్టి 32 ఏళ్ళైనా కూడా ఎప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ చూడలేదు నేను. కాబట్టి ఇలాంటి మంచి ఈవో సార్ని మళ్ళీ మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాము. మా దగ్గర బుక్ ఉంది సార్, మీకు చూపుతాను ఒకసారి. మొత్తం చరిత్ర చూడండి. ఎప్పుడు టీజే భరత్ వాళ్ళ పరిధిలోనే ఉంది ఇప్పుడు కూడా. దాన్ని ఆపుతాడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పాల్పడ్డారు. ఎంత సర్వే నెంబర్ ఐడియా ఉండదు? సర్వే నెంబర్ లేదు సార్, మీకు ఐడియా లేదు. దయచేసి ఇక్కడ రండి అమ్మా, వెనక రండి అన్న, ఇట్లా రండి, మీరు ఇంకొక రండి, వెనక రండి దయచేసి.